కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డైరీ ప్రతినిధులు ఆ సంస్థ పురోగతిపై సమావేశమయ్యారు. గత 6 ఏళ్లలో విజయ డైరీ టర్నోవర్ 700 కోట్ల రూపాయల నుంచి 1300 కోట్ల రూపాయలకు పెరిగిందని తెలిపారు. దేశంలోనే అత్యధిక పాల సేకరణ ధరతో పాటు రైతులకు ప్రతి 4 నెలలకోసారి బోనస్ ఇస్తున్నామన్నారు. ప్రతిరోజు 6 లక్షల లీటర్ల పాలు పంపిణీ చేస్తున్నామని ఎండీ ఈశ్వరబాబు డైరెక్టర్లు తెలిపారు. సంస్థ ప్రతిష్టను దిగజార్చేందుకు కొందరు దురుద్దేశపూర్వకంగా వీరవల్లి ప్లాంట్ నిర్మాణం, వెన్న కొనుగోళ్లపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఆరోపణల మీద అంటే కొన్ని ముఖ్యంగా వీరవల్లి ప్లాంట్, మనం ప్రాజెక్ట్ కామధేను అని వీరవల్లి ప్లాంట్ నందు 2023లో ఆరంభించబడిన ఈ ప్లాంట్ సమితి భావి ప్రయోజనాలకు ఎంతో అవసరమని భావించి సర్వసభ్య సమావేశంలో ఆమోదించబడి మనం కట్టుకున్న ప్లాంట్. ఇది నిజంగా దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఆధునికమైన టెక్నాలజీతో, పూర్తిగా ఆటోమేటెడ్ విధానంతో మన ప్రాసెసింగ్ ఖర్చులు కూడా ప్రస్తుతం ఉన్న ఖర్చుల కంటే ప్రతి లీటర్కి కూడా దాదాపుగా ₹20 ప్రతి లీటర్కి తగ్గే విధంగా ప్లాన్ చేసుకుని పూర్తి నిర్దిష్ట ప్రణాళికతో నిర్మించబడిన ప్లాంట్. మా దగ్గర ఎటువంటి ఆధారం కావాలన్నా కానీ మేము ఇవ్వడానికి ఎప్పుడైనా రెడీగానే ఉంటాం. ఏది ఈ కొనుగోలు విషయంలో అయినా కానీ, ఇంకా ఏ విషయమైనా. ఎవరైనా ఇప్పుడు మా సంఘ అధ్యక్షులు ఇదంతా కూడా ఈ ప్రాజెక్ట్ కట్టడం అనేది కేవలం పాలకవర్గ సభ్యులు, ఒక మేనేజింగ్ డైరెక్టర్ తీసుకున్న నిర్ణయం కాదు. ప్రతి దానికి సర్వసభ సమావేశంలో మనం ప్రవేశపెట్టడం, అలాగే మొత్తం సంఘ అధ్యక్షులందరూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేయడం ద్వారానే చేస్తాం. కానీ ఇదంతా ఏదో ఒక దీంట్లో తీసుకున్న నిర్ణయం అయితే ఏది ఉండదు. దీంట్లో ముఖ్యంగా పెద్ద ఈ ప్రాజెక్టులు కడతాలు కానీ, అలాగే కొనుగోళ్ల విషయంలో ఆధారాలు మీకు ఇటువంటి ఆధారాలు కావాలని అంటే ఏ ఆధారం లేకుండా ఇటువంటి ఆరోపణ చేసేది, దానికి ఆధారం అక్కర్లేదు. నిరూపించుకోవడానికి మీకు ఆధారం కావాలంటే మేము ఇవ్వడానికి సమితి ఇప్పుడు రెడీగానే ఉంటుంది. ఈ ఎలక్షన్లో ఏదో ఒక రకమైన అనిశ్చితిని కొనసాగించి కృష్ణా మిల్క్ యూనియన్ని అస్థిరపరచాలి అనే ఉద్దేశం. అతని చరిత్ర చూసుకుంటే 2016 సంవత్సరంలో అతను ఈ కృష్ణా మిల్క్ యూనియన్కి పాలు సప్లై చేయడానికి జానంపేట, అట్లాగే పోతవరం, నిడదవోలు, అనపర్తి ఈ 4 చోట్ల 4 బల్క్ కూలర్లు ఏర్పాటు చేసుకుని యూనియన్తో అగ్రిమెంట్ పొందాడు. ఏమైనా అగ్రిమెంట్ పొందాడంటే ఆ పాలు అక్కడ రైతుల నుంచి సేకరించిన పాలు కూల్ చేసి యూనియన్కి అతను వెహికల్ పెట్టి ఇక్కడికే ఫ్యాక్టరీకి సప్లై చేయాలి. తర్వాత ఆ రోజున ఆ మేనేజ్మెంట్తో అతను కుంభక్కయ్యాడు కాబట్టి ఆ మేనేజ్మెంట్ పట్టించుకోవాలి. తర్వాత మేము వచ్చిన తర్వాత 2021లో అతను మళ్ళీ రెన్యూవల్ చేయమని మాకు రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆ రెన్యూవల్ చేసే సందర్భంలో అతని అగ్రిమెంట్లు చూస్తే పాలు అతనే ఇక్కడికి సప్లై చేయాలి అనే కండిషను అగ్రిమెంట్లో ఉండటం జరిగింది. రైతు చనిపోతే ఈ రోజున ₹50,000 ఏ ఇన్సూరెన్స్ లేకోకుండా, ఇన్సూరెన్స్ సంబంధం లేకుండా 100 సంవత్సరాల రైతు అయినా సరే, 100 సంవత్సరాల వయసు వచ్చిన రైతు అయినా సరే చనిపోతే వాళ్ళ దగ్గర నుంచి రూపాయి మేము వసూలు చేయకోకుండా వాడు 3 సంవత్సరాలు పాలు పోసిన రైతుకి ₹50,000 చెక్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి రైతులకు అండగా ఉండాలి, రైతులకు చేదోడుగా ఉండాలనే ఉద్దేశంతో, శుభ కార్యక్రమంలో కూడా మేము ఉండాలనే ఉద్దేశంతో ₹20,000 ఖరీదు గల బంగారాన్ని కూడా రైతులకు అప్పచెప్పడం జరుగుతుంది.